తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ. రాజమండ్రి ఎయిర్పోర్టులో కుప్పకూలిన ఘటన, నూతన టెర్మినల్, కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం, సిటీఆర్ఏ పేరు మార్పు, ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం: తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీవి సత్యనారాయణ. రాజమండ్రి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. కొంతకాలంగా ఇక్కడ టెర్మినల్ విస్తరణ పనులు, విభాగాలు పనులు జరుగుతున్న నేపథ్యంలో మొదటి అంతస్తు పైకప్పు ఏర్పాటు చేస్తుండగా గిడ్డర్లు బోల్ట్లను బిగిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, ఇప్పటికీ విమానాశ్రయ అధికారులు విచారణ చేస్తున్నారని, ఐఐటి నిపుణులు బృందాలతో విచారణ చేసి నివేదిక అందిన తర్వాత నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 3,23,820 చేప పిల్లలను జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 46 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో మత్స్య అధికారులు, సొసైటీలకు అందుబాటులో ఉండే విధంగా చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా ఆక్వా జోన్లో ఉన్న చేప చెరువులకు సబ్సిడీ ద్వారా అందించడం జరిగిందన్నారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు తూర్పు పశ్చిమ గోదావరి ద్వైవార్షిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్కు సంబంధించిన ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలో 92 పోలింగ్ కేంద్రాల పరిధిలో 63,441 మంది ఓటర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 750 నుంచి 1000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశామని డిఆర్ఓ సహాయ ఎన్నికల అధికారి సీతారామమూర్తి తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాయని, వేల కోట్ల రూపాయలతో తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి పనులు చేపట్టి వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వివిధ శాఖలు పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రాజమహేంద్రవరంలో 75 ఏళ్లుగా ఉన్న కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం సిటీఆర్ఏ పేరు మార్పు ఇక మీదట వాణిజ్య వ్యవసాయ జాతీయ పరిశోధన సంస్థగా నార్కోగా నామకరణం చేశారు. నార్కో లోగోను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఇప్పటి వరకు కేవలం పొగాకు పరిశోధనలే జరిగిన ఈ కేంద్రంలో ఇకపై వాణిజ్య పంటలైన చిల్లీ, టర్మిక్, అశ్వగంధ, పసుపు పంటలను కొత్తగా చేర్చారని ఆయన తెలిపారు. ఐసీఏఆర్ ఆధ్వర్యంలో దేశంలో 103 పరిశోధనల సంస్థలు పంటలపై పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర భరోసా కల్పిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తన పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో పార్టీ బలోపేతం మరియు రాష్ట్ర అభివృద్ధి పదంలో ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణానికి 12,500 కోట్లు విడుదల చేశారన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు కేటాయించగా హడ్కో ద్వారా మరో 11,000 కోట్లు ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం కేంద్ర నిధులు 4,800 కోట్లతో పంచాయతీరాజ్ ద్వారా గ్రామాల్లో రహదారులు నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మార్చి నెలలో సమాచార లేఖను కలుసుకుందాం. కేవీవి సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.